అనంతపురం నగరంలో భారీ మోసం బట్టబయలైంది. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకొని పరారైంది ఒక జంట. అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో ఫాతిమా, బాబ్జీ దంపతులు నివాసం ఉంటున్నారు. చీరల వ్యాపారం చేస్తూ ఉంటారు. అనేక మంది మహిళలు, పురుషులు దుస్తులు కొనుగోలుకు వెళ్తూ ఉంటారు. ఇలా తమ వద్దకొచ్చిన వారితో పరిచయాలు పెంచుకొని చీటీలు వేస్తామని చెప్పి నమ్మించారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా చీటీల పేరుతో ఫాతిమా దంపతులు సక్రమంగా డబ్బులు చెల్లిస్తూ నమ్మకం కుదుర్చుకున్నారు. అయితే ఈ నమ్మకమే అనేక మందిని చీటీలు వేసేలా చేసింది. కోట్లాది రూపాయలు చీటీల పేరుతో పోగు చేసుకుంది. మరికొందరి వడ్డీలు చెల్లిస్తా అంటూ లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఫాతిమా, బాబ్జీ దంపతులు. హలో చెప్పా అన్నా, శనివారం మధ్యాహ్నం రానా 12:30కు. మళ్ళా శనివారం వేసేటాక శనివారం 12:30 3 లోపల అయిపోతుందన్నా, నేను తీసుకొని వస్తాను. మళ్ళా వేస్తా గురువారం అంటే మళ్ళా శనివారం ఒక్కరోజు అన్నా, రేపు ఒక్కరోజు 2 రోజులు అవుతుంది కాసేపు. లేదు లేదు అన్న, మధ్యాహ్నం 12:30 3 లోపల ఎట్లా తిరిగి నేను వచ్చేస్తాను. మళ్ళా గురువారం చెప్పి మళ్ళా శనివారం ఒక్కరోజేనా, శనివారం వచ్చేస్తాను. హలో హలో చెప్పా అన్నా, శనివారం మధ్యాహ్నం రానా 12:30కు. మళ్ళా శనివారం వేసేటాక శనివారం 12:30 3 లోపల అయిపోతుందన్నా, నేను తీసుకొని వస్తాను. మళ్ళా వేస్తా గురువారం అంటే మళ్ళా శనివారం ఒక్కరోజు అన్నా, రేపు ఒక్కరోజు 2 రోజులు అవుతుంది కాసేపు. లేదు లేదు అన్న, మధ్యాహ్నం 12:30 3 లోపల ఎట్లా తిరిగి నేను వచ్చేస్తాను. మళ్ళా గురువారం చెప్పి మళ్ళా శనివారం ఒక్కరోజేనా, శనివారం వచ్చేస్తాను. చీటీలు ఎత్తిన తర్వాత కూడా ఆ డబ్బు నాకే అప్పుగా ఇవ్వండి, వడ్డీ ఇస్తాను అని చెప్పడంతో నమ్మిన నీరుగంటి వీధి, ఉమానగర్, రాణినగర్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజలు మోసపోయారు. చీటీలు వేసి కొందరు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి మరికొందరు మోసపోయారు. ఇలా ఫాతిమా, బాబ్జీ దంపతులు దాదాపుగా 8 కోట్ల ఘరానా మోసానికి పాల్పడి దంపతులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు మోసపోయామని లబోదిబోమంటున్నారు. అంతేకాదు, తమ పిల్లల పెళ్లిళ్ల కోసమని, ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులు అని అప్పులు తీర్చుకోవడానికి చీటీలు వేస్తామని, బ్యాంకుల్లో పెడితే తక్కువ వడ్డీ వస్తుందని, వీరికిస్తే 2 రూపాయల వడ్డీ వస్తుందని ఇలా డబ్బులు ఇచ్చి చివరకు మోసపోయామని కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక మాకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు వేడుకుంటున్నారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు సింగనమల బాబ్జీ, అదేవిధంగానే సింగనమల ఫాతిమా అనేటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో ఇక్కడ నీరుగంటి స్ట్రీట్ ప్రాంతంలో ఉంటూ మహిళలకు పెద్ద ఎత్తున మోసం చేశారు. ప్రధానంగా చీటీలు వేస్తున్నటువంటి పరిస్థితి. చీటీలు వేసినటువంటి సొమ్మును ఏదైతే అనేక సందర్భాల్లో తమ కుటుంబాలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగానే తమ పిల్ల పాపల పెళ్లి ఖర్చులకు కావచ్చు, అదేవిధంగానే కుటుంబ పోషణకు కావచ్చు, లేక వ్యాపార వ్యవహారాలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి నేపథ్యంలోనే సింగనమల బాబ్జీ, సింగనమల ఫాతిమా అనేటువంటి కుటుంబం వద్ద పెద్ద ఎత్తున చీటీలు వేశారు. నగరంలోని నీరుగంటి వీధి, అదేవిధంగా ఉమానగరు, అదేవిధంగా రాణినగరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు వారి వద్ద చీటీలు వేసి చివరికి మోసపోయామంటూ లబోదిబోమంటూ స్టేషన్లకు చేరి పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా వారు నష్టపోయారు, ఎంత మేరకు నష్టపోయారు, ఎన్ని లక్షల రూపాయలకు చీట్లు వేశారు అనేటువంటి ప్రస్తుతం మనకంతా నీరుగంటి స్ట్రీట్ సమీపంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉన్నారు. వాళ్ళని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అమ్మ, చెప్పండి, మీరు ఏ విధంగా చీటీలు వేశారు? మీరు వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? మిమ్మల్ని ఏ విధంగా మోసగించారు? సార్ అయితే మేము ఒక 30 ఏళ్ళ నుంచి ఉంది సార్. అమ్మ మీరు బాబ్జీను ఫాతిమా అనే అమ్మ మొగుడు పెళ్ళాము. వాళ్ళ అత్త వాళ్ళ కాలం నుంచి ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రయాణం చేసినారు. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఏమో నమ్మకంగా మేము కానీ చేసినాము. ఆ బాబ్జీ అనే ఆయప్ప మొగుడు, ఆయమ్మ పెళ్ళాము. అయినా కానీ మాకు ఇట్లా చేశారని తెలియదు. 20 ఏళ్ల నుంచి ఇట్లా మోసం చేసుకుంటూ వస్తుందని మేము అర్థం చేసుకోకుండా మోసపోయినాం సార్. చాలా మంది తెలిసి తెలియకుండా, ఆయమ్మకు తెలియకుండా నా దగ్గర, నాకు తెలియకుండా ఇంకొక ఆయమ్మ దగ్గర అట్లా చేసుకుంటా మాకు మోసం చేస్తే మేమేమో చిన్న డబ్బులతో మేము జమ చేసుకున్నాం. మొగోళ్ళు కానీ రాలేదు సార్. మా దాంట్లో పిల్లలకి వరకు కానీ తెలియదు. ఇంట్లో కానీ సమస్యలు, ఆరోగ్యాలు బాగలేకుండా మేము పెట్టుకోకుండా ఎమ్మకు తెలిసి మేము తెచ్చి పెడితే మాకు ఇట్లా
మోసం చేసి పోతుందని అసలు బయటికి పడలేదు సార్ ఆయమ్మ. ఎక్కడున్నా గానీ బొక్కలు ఉన్నా గానీ మా మేము విడిచిపెట్టేది ఏమి ఉండదు ఇంతవరకు అయినా కానీ. ఇస్తానన్న ఆమె సోమవారం ఇస్తామంటుంది, శనివారం అంటుంది, 15వ తారీఖు అంటుంది, మళ్ళీ 25వ తారీఖు అంటుంది. అట్లా అనుకుంటా ఈ నెల 2వ తారీఖు నుంచి 2వ నెల నుంచి ఇట్లా సతాయించింది సార్. మాకు 10 నెలలు అయింది ఇప్పటికి. అట్టే చెప్పుకుంటా వెనక్కి చేసుకుంటా ఇంతవరకు తెచ్చింది. ఇంత ఇటు చేసినాక లాస్ట్ కి ఇల్లు అమ్మినాక మా ఇల్లు అమ్మినారు అన్నప్పటికీ మనకు అర్థమైంది సార్. అంతవరకు తెలియదు. అది కానీ మా ఏరియా వాళ్ళకి తెలియకోకున్నట్ల ఏరియా బెంగళూరు వాళ్ళకి అమ్మేసుకొని ఇట్లా తెలిసినప్పుడే మాకు అర్థమైంది. అది కాక ఇల్లు అమ్మినా గానీ ఇంటికి వచ్చి ఇస్తాననింది సార్ డబ్బులు. కొంతమందిని అడుగుదాం, చూస్తున్నాం ఇక్కడ ఎంత మంది మహిళలు వచ్చారు. దాదాపుగా ఈ కాలనీ ఏదైతే నీరుగంటి స్ట్రీట్ ఏదైతే ఆమె చీటీ వేసేటువంటి ఇల్లు కూడా ఇదే, వాళ్ళ సొంత ఇల్లు కూడా ఇదే. మనం చూస్తున్నాము, వీడియోస్ లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఈ ఇంటిని కూడా విక్రయించేసంటాం. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, మీరు ఏ విధంగా చీటీలు వేశారు, మీకు ఎంత రావాలి, అంటే ఏ విధంగా మీరు చీటీలు ఎత్తారా, ఎత్తిన తర్వాత డబ్బులు ఇచ్చారా ఏంటమ్మా? నా పేరు శ్రీదేవి సార్. నేను ఒక చిన్న టైలర్ని, పక్క వీధిలోనే ఉన్నాను. నాకు 4 ఏండ్ల నుంచి ఈమె తెలుసు. చీటీలు వేరే వాళ్ళ ద్వారా వేసినాను. ఈమెకి డబ్బులు ఇచ్చేదాన్ని, చీటీ డబ్బులు. లాస్ట్ చీటీ నాదే. అప్పుడైతే 2 చీటీలు ఎత్తినవి కరెక్ట్ గానే ఇచ్చింది సార్. ఇవ్వడంతో 11.5 లక్ష క్యాష్ సార్. ఇప్పుడు అప్పుడు ఇచ్చింది సార్. 2 చీటీలు వేసినాము, 2 చీటీలు ఇచ్చింది సార్. 2.5 లక్ష చీటీ డబ్బులు అయితే కరెక్ట్ గానే ఇచ్చింది. ఏమంటే ఒక 20 రోజులు అటో ఇటో ఎత్తి టైం అయిపోయిన తర్వాత ఇవ్వడానికేమో కరెక్ట్ గానే ఇచ్చింది సార్. ఆ నమ్మకంతో మీరు ఆమె దగ్గర చీటీలు వేసినాం సార్. మళ్ళాను వేసినాం. ఒకటి 3.5 లక్ష, 2.5 లక్ష చీటీలు ఆగస్టులో అయిపోయినాయి సార్ మావి. 8.5 లక్ష చీటీ డబ్బులు, 11.5 లక్ష రెడీ క్యాష్. అంటే 5 నెలలు అయిపోయింది మీరు చీటీ వేసి కూడా, ఎత్తి కూడా, కానీ డబ్బులు రాలేదు. లాస్ట్ చీటీ సార్. అన్ని 3 లాస్ట్ చీటీ మావే సార్. ఇంకా అంటే అయిపోయినారు, నెంబర్స్ అంతా అయిపోయినారు. తను ఏం చేసింది, ఒక 20 రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పింది. ఇస్తా అని అన్ని తాడిపత్రి అంతా నాదే, స్థలాలు అక్కడ ఉండేటివన్నీ అమ్మేసి నేను ఇస్తాను మీకు శనివారం లోపల, ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల ఇస్తాను మీకు. వాటికి నేను 1.5 నెలల తర్వాత నేను నా కొడుకుతో వచ్చి గొడవ పడినాను. నువ్వు ఐపీ పెట్టడానికే నాకు అనుమానం వచ్చింది సార్. అందరూ జనం రావడంతో నాకు తెలిసిన వాళ్ళే, అందరూ చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. మీరెంత ఇచ్చినారని, నువ్వు ఐపీ పెట్టడానికే నువ్వు ఇది ప్లాన్ చేసినావు అంటే, లేదక్క సత్యంగా అక్క, ఇవి చేతులు కాదక్క, కాళ్ళు అక్క, ఇవి చేతులు, అన్ని చేతులు పట్టుకొని ఏడిచింది సార్. నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాను. మరి మీకు ఎంత రావాలా ఆమె దగ్గర? నాకు 20 లక్షలు రావాలా సార్. 20 లక్షలు ఒకటే సార్? 20. ఏంటి పరిస్థితి? చెప్తున్నా సార్. నా కొడుకు సాఫ్ట్వేర్ 2.5 సంవత్సరం అయింది. ఆ జీతం అంతా దీనికి ముండ మోసకే సరిపోయింది సార్. నేను చిన్న టైలర్ని. ఇంకొక ఆమె డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఈమెకి ఇస్తుందని నన్ను రుద్దింది సార్. అది బయట పెట్టినా బాగుండదని చెప్పి నేను ఇచ్చేస్తాను సార్. ఎమ్మెల్యే సార్, మీరు దయచేసి దీన్ని కొంచెం మీరు అందరి గోడుని ఆలకించి ఆమె ఎక్కడున్నా పట్టుకొని రండి సార్. దయచేసి మీరు మా అందరి గోడు వినండి సార్. ఎట్లా ప్రతి ఒక్కరు ఇండ్ల పనులు చేసుకుంటే వాళ్ళు, ఒక చిన్న టైలర్లు మొగునికి తెలియకోకుండా బ్యాంకులోకి వేస్తే రూపాయి వస్తుంది, ఈమెకి ఇస్తే 2 రూపాయలు సార్. మేమంతా ఇచ్చింది 2 రూపాయలే సార్. మళ్ళా దుబారు వడ్డీకి కానీ ఇవ్వలేదు. 2 రూపాయలు వస్తుందనే ఉద్దేశంతోనే ఈమెకి ఇచ్చినాం సార్ మేము. అది కానీ డబ్బులు వడ్డీ రూపంగా ఇచ్చేది కాదు సార్. చీటీలు కడతాం కదా, ఆ రూపంగా పట్టుకుండేది సార్. అంటే మీది క్యాష్ ఇచ్చారనమాట ఆమె? అవును సార్.